ఛీ! మీ బ్రతుకుల చెడ. ఎట్లా బ్రతుకుతారురా మీరు? పొద్దున లేస్తే అబద్ధాలు, పొద్దున లేస్తే అబద్ధాలు. క్యారెక్టర్ అసాసినేషన్. మీద నుంచి సుద్దులు చెబుతారు. ఎవరైనా కామెంట్లో పెట్టినా, సోషల్ మీడియాలో ఏదన్నా అన్నా అరెస్టు చేస్తాము అని. మీరేమో పచ్చి అబద్ధాలు దినమంతా చెబుతారు. అది కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. అదానీ అమెరికాలోని ఇన్వెస్టర్స్ని మోసం చేశాడు అంటే ఇక్కడ జగన్కి లింక్ పెడతారే. అదానీ ఏమన్నా దేశం మొత్తం మీద ఒక్క జగన్తోనే, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వ్యాపారాలు చేశాడా ఏమి? అయినా వ్యాపార ఒప్పందాలు చేసుకున్న వారి మీద పడతారేంటి? ఆడ మోసం చేసింది అదానీ అయితే. అదానీకి మోడీకి చాలా దగ్గర సంబంధం. పడితే గిడితే మీరు మోడీ మీద పడాలి, కానీ మోడీ మీద పడలేరు. ఎందుకంటే మీ భాగస్వామ్య పక్షం కాబట్టి. ఎట్లనన్నా చేసి ఏదైనా లింకు చూసుకొని జగన్ మీద పడాలి. ఎట్లారా నాయనా మీరు? అమెరికాలో అదానీ పైన కేసు బుక్ అయింది. అదానీతో వ్యాపార ఒప్పందం జగన్ కుదుర్చుకున్నాడు కాబట్టి ఇక జగన్ని ఉస్కో 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 అంటున్నారు. భలే ఉందిరా భయ్యా. ఎవడో తాగితే ఎవడో తూలినట్టుందిరా నాయన. ఎవనికో జలుబు చేస్తే ఎవడో తుమ్మినట్టుందిరా నాయన మీరు. అక్కడ అదానీ పైన కేసు బుక్ అయితే ఇక్కడ జగన్ మీద పడి ఏడుస్తారే మీరు? పొద్దున లేస్తే జగన్ మీద పడాలి. ఆ నిందలు ఈ నిందలు అన్నీ జగన్ పైన వేయాలి. ఆఖరికి ఇంటి వాళ్ళు కూడా, ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా జగన్ మీద పడి ఏడవబట్టే. ఎవరో ఎవరినో చంపితే జగనే చంపాడు అంటారు. ఎవరో ఎవరినో మోసం చేస్తే జగనే మోసం చేశాడు అంటారు. ఇంతలా అబద్ధాలు ఎలా చెబుతారా మీరు? అదానీని వదిలేసి జగన్పై పడి ఏడుస్తున్నారే. భలే ఉన్నారా మీరు? జగన్ని ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేసి ఆఖరికి ఇదిగో ఇలా పెట్టారు తమ్మునైలు. అదానీ అరెస్టు తప్పదు అని. మరి ముందే ఆ ఏడుపు ఏడవచ్చుగా. దినమంతా జగన్పై పడి ఏడవడం ఎందుకు?